టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇందిరా గాంధీ గారు ఒక్క మనిషే. ఆవిడకి ఎవరు కూడా సాటి రారు, సాటి రాలేరు. ఒక కొత్త దేశాన్ని సృష్టించినటువంటి మహాకాళీమాత ఇందిరా గాంధీ గారు. వాజ్పేయి గారు స్తుతించిన మాత ఇందిరా గాంధీ గారు. ఆవిడకి ఎవరు సాటి రారు, రాలేరనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, కవిత ప్రశ్నలకి బీఆర్ఎస్ నాయకులు జవాబు చెప్పలేని పరిస్థితి. వాస్తవాలు ఓపెన్ అయిపోయినాయి. ముడుపుల భాగోతం బయటపడింది. లోపాకార ఒప్పందాలు బయటపడినాయి. బీఆర్ఎస్ బీజేపీలో సీట్లు ఇచ్చారనే పరిస్థితి చెప్తా ఉంటే ఇంక ఎవరికి ఏ శాంటిటీ ఉంది? ఈ వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఆర్థిక మంత్రికి ఈటల రాజేందర్కి బాధ్యత లేదా? ఇలా నోటీసులు రాగానే పాత చుట్టరికం గుర్తొస్తూ ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. యుద్ధం మీద ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద. అది దాటవేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ అవాకులు చవాకులు మాని మొదట దాని మీద దృష్టి పెట్టండి. మీరు గొప్పగా వర్ణించుకునే యుద్ధం ఎందుకు అర్ధాంతంగా ఆగిపోయింది? ఎవరి ఒత్తిడి వల్ల ఆగింది? దానివల్ల మనకు జరిగిన నష్టమైంది. మీరు యుద్ధం అని సైకిల్ చేయడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? సాధించింది ఏమిటి? కోల్పోయింది ఏంటి? ఇవి వాస్తవాలు ప్రజలకు తెలవాలి.